జై శ్రీమన్నారాయణ. అసలు మనకి భగవంతుడు నోరిచ్చింది నామము పలకడానికి. కలియుగంలో మనము భగవంతుడిని పొందగలిగేది తపస్సు, యజ్ఞయాగాది క్రతులు, దానము, ధర్మము ఇలాంటి వాటిల్లో మనము భగవంతుడిని పొందగలిగేది నామోచ్చరణతో, భగవంతుడిని ప్రేమించడంతో, శరణాగతి చేయడంతో, నమ్మకంతో భగవానుడిని మనం డైరెక్ట్గా పొందొచ్చు. ఇలాంటివి పండరీపూర్లో ఎన్నో కథలు ఉన్నాయి. అంటే పండరీపూర్లోనే ఇలాంటి కథలు ఉంటాయా, మా దగ్గర కథలు ఉండవా అని అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళు భగవంతుడికి శరణాగతి చేసి నామోచ్చరణ చేయడానికి సంకోచించడం లేదు. ఇవాటి రోజున మనము భగవానుడి నామాన్ని నేను ఇప్పుడు ఒక నామాన్ని ఉచ్చరించాను, ఆ నామాన్ని ఉచ్చరించడానికి మనం ఒకసారి సంకోచిస్తున్నాము. అంటే భగవానుడు కాదు, మన నోట్లో అసురుడు కూర్చున్నాడు అనే అర్థం. అసురుడికి భగవానుడి యొక్క నామం ఇష్టం ఉండదు. ఈ విషయం మనం ఎలా చెప్తాము అని అంటే కనుక, కలియుగంలో మంది అంతా ఒకవైపు ఉంటే ధర్మం ఒకవైపు ఉంటుంది, హంగులు ఆర్భాటాలు ఒకవైపు ఉంటే ధర్మము ఇంకో చోట ఉంటుంది, సత్యం ఇంకో చోట ఉంటుంది. భగవానుడిని ఎవరు పొందొచ్చు అంటే కనుక, మన మహాభారత యుద్ధంలో ఏం జరుగుతుంది? పాండవులు మాత్రం 5 ఉండిపోతారు, కౌరవులకి అక్షౌహిణుల సేన ఉంటుంది. అలాంటి సేనని చూసి 5 పాండవులు భయపడ్డారా? భయపడలేదు. వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్ముడిని కలుసుకున్నప్పుడు కౌరవులు కలుసుకున్నారు, అలాగే పాండవులు కలుసుకున్నారు. ఈ విషయం మనకు తెలుసు. దుర్యోధనుడు, అర్జునుడు వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్ముడిని దర్శనం చేసుకున్నారు. దేనికోసం? ఆయన ఎవరి వైపు తన సమ్మతిని తెలియజేస్తాడో తెలుసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు భయపడ్డారా? ఎవరేం కోరుకున్నారు? నారాయణీ సేనని దుర్యోధనుడు కోరుకుంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మని అర్జునుడు కోరుకున్నాడు. నిరాయుధుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఆయుధాన్ని పట్టలేదు, ఆయుధాన్ని పట్టను అని శపథం చేశాడు యుద్ధం మొత్తం. కానీ పరమాత్ముడిని కోరుకున్నాడు ఆయన అర్జునుడు. అయితే పరమాత్ముడు ఒక చోట ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏమని చెప్తాడనంటే, ధర్మము ఏ వైపు ఉంటుందో ధర్మమే వచ్చి నన్ను కోరుకుంటుంది. ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో వారే వచ్చి నన్ను కోరుకుంటారు. కాబట్టి నన్ను కోరుకున్న వాడికి నేను దాస్యము చేస్తాను అంటాడు. అలా సారథి అవుతాడు ఆ యుద్ధానికి. సారథి అవడమే కాకుండా ధర్మాన్ని గెలిపించడానికి తన సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. కానీ నారాయణీ సేన ఒకవైపు ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మాత్రమే ఒక్కడే ఆ పంచపాండవుల వైపు ఉన్నాడు. అప్పుడు మనము ఏ పని చేసినా మనము ధర్మము వైపు నిలబడాలి అనేది తెలియజేస్తుంది. ధర్మం అంటే ఎక్కడుంది? మనం ఆచరించి చూపించే దాంట్లో ఉంటుంది. ధర్మము వ్యత్యాసము కనీసం 5 ఊర్లైనా ఇయ్యమని అడుగుతారు. 5 ఊర్లైనా ఇయ్యమని అడిగినప్పుడు అసలు వాళ్ళు పాండురాజు యొక్క పుత్రులు, మీ అందరికీ తెలిసిందే. పాండురాజు రాజ్యాన్ని చేస్తున్నవాడు. అయితే ఇక్కడ ఈ కౌరవ సభకి ఏదైతే ఉందో వారికి, ఆ వంశానికి, కురువంశానికి ఏదైతే ఉందో ఒక సిద్ధాంతం ఉంది. ఆ ఇంట్లో మొదలు పుట్టినవాడు అయోగ్యుడు కాకపోతే, ఏ విధమైన వాడికి అంగవైకల్యము లేకపోతే వాడు రాజు అవ్వచ్చు అని. ధర్మరాజు మొదలు పుట్టాడు దుర్యోధనుడి కన్నా. 100 మంది కన్నా కూడా ధర్మరాజు మొదలే పుట్టాడు. ఈ 5 మంది కన్నా, ఈ 4 తమ్ముళ్ళ కన్నా కూడా ధర్మరాజు ముందు పుట్టాడు. కాబట్టి కురువంశ మర్యాద ప్రకారం యొక్క సిస్టమ్ ప్రకారం ఆలోచిస్తే ధర్మరాజు రాజ్యాన్ని చెయ్యాలి. కానీ ధర్మరాజు రాజ్యాన్ని చేయడానికి ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక విధంగా కౌరవులు అడ్డుకుంటూనే ఉన్నారు, ధృతరాష్ట్రుడు కూడా అడ్డుకుంటూనే ఉన్నాడు. ఎందువల్ల అంటే కనుక వారికి రాజ్యము కావాలి, భోగము కావాలి, వారు కష్టపడి సంపాదించకుండా పొందాలి. ఒక సామెత ఉంటుంది, ఏమనంటే ఎవరో సంపాదించి కూర్చున్న దాంట్లో ఇంకోటి వెళ్ళి రాజ్యం చేస్తాడు అనేది. ఈ కాలం కలికాలం. ఈ కలికాలంలో మనం ఇది ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం. అయితే ధర్మము ప్రకారము ధర్మరాజు రాజుగా, చక్రవర్తిగా వెలుగొందవలసిన వాడు. అలాగే పాండవులు ఎంతసేపు వాడి యుద్ధాలు చేస్తూ అనేక రాజ్యాన్ని గెలిచినవారు. వారికంటూ ఊరవతల ఒక సభని, ఒక రాజ్యాన్ని ఇస్తే ఆ రాజ్యాన్ని కూడా మయ సభతోటి మెప్పించి
ఆ ఇంద్రభవనాన్ని కట్టిన మయుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి వారి యొక్క సభా నిర్మాణం చేసుకోవడం జరిగింది. అలాంటి వారిది పాచికలాటలో రాజ్యాన్ని లాగేసుకున్నారు. పాచికలాట కరెక్టా? అది గ్యాంబ్లింగ్, పేకాట అనేది. అయితే ఒక క్షత్రియుడు ఎప్పుడైనా ఎవరైనా అలాంటప్పుడు అది గ్యాంబ్లింగ్, రాజు ఎందుకు ఆడాడు అని వచ్చులేదు. ఎప్పుడైతే క్షత్రియుడు ఎవరైనా గనక ఆహ్వానం చేస్తే పాచికలాడడానికి, క్షత్రియుడు నో అనడానికి అధికారం లేదు. అలాంటి శపథాన్ని ధర్మరాజు తీసుకుని ఉండడం వల్ల ఇది తప్పని తెలిసినా, ఇందులో నేను ఓడిపోతానని తెలిసినా, వాళ్ళు ఏదో ఒక గ్యాంబ్లింగ్ చేస్తారని తెలిసినా కూడా ధర్మరాజు అక్కడికి వెళ్ళడము. కానీ ధర్మరాజు తాను ఓడిపోవడమే కాకుండా తన తమ్ముళ్ళని, తన భార్యని కూడా ఓడిపోవడం మాత్రం అధర్మం అని కృష్ణుడు అప్పుడే చెప్తాడు. అది ధర్మరాజు ఎందుకు అలా చేశాడు అని అంటే కనుక, ఆ ధర్మరాజుకి వాళ్ళ మీద ఉన్న సరెండరింగ్, అంటే వాళ్ళ తమ్ముళ్ళు ధర్మరాజు ఏది చెప్తే అది ఫాలో అయ్యేవాళ్ళు. పాండురాజు ఇచ్చిన శిక్షణ అలాంటిది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వీరికి ధర్మబద్ధంగా ఇప్పించాలనుకుంటాడు కాబట్టి భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైనా క్షత్రియులు రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. మీరు, మీ పిల్లలు, మీ తరతరాలు వారికి మీరు వంశపారంపర్యంగా వస్తున్న వ్యాపారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలకి దాంట్లో శిక్షణని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అదే మీ అన్నతమ్ముల పిల్లలు లేకపోతే ఇంకోరి పిల్లలు వచ్చి మీ పిల్లల్ని నెట్టేసేసి, మీ పిల్లల్ని రోడ్ల పాలు చేసి, అడవుల పాలు చేసి, కటిక్క నేల మీద కూర్చోపెట్టి వాళ్ళు మాత్రం రాజ్యం చేస్తున్నప్పుడు అది ధర్మం అవుతుందా? అది అధర్మమే అవుతుంది. ధర్మం వైపు భగవానుడు ఎప్పుడు నుంచునే ఉంటాడు. సత్యం వైపు భగవానుడు ఎప్పుడు నుంచుని ఉంటాడు. సత్యం చెప్పినప్పుడు మనకు ఒకసారి కష్టము కలుగుతుంది, కలగవచ్చు. ఎవరైనా మనల్ని హింసించవచ్చు, మాటలు అనొచ్చు, దూషణలు అనొచ్చు. కానీ సమయము ఖచ్చితంగా చెప్తుంది మనము ధర్మం వైపు నుంచున్నాము, మనం కరెక్టు అని. ఇవాళ కాకపోతే రేపు తెలుస్తుంది. ఆ తెలిసే సమయం వరకు మనకి ఓపిక ఉండాలి. అయితే ఇవాటి రోజున కలికాలంలో మనం అంతా ఏం చేస్తూ ఉంటాము? అందరం హంగులు, ఆర్భాటాలు. ఎవరైనా ఎటు సైడ్ వెళ్తుంటే ఆ గుంపే రైట్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ధర్మమే గెలిచింది, ధర్మమే గెలిచింది అనడానికి కురుక్షేత్ర మహాయుద్ధమే, సంగ్రామమే దీనికి నిదర్శనం. కలియుగంలో అయినా కూడా ఆఖరికి గెలిచేది ధర్మమే. ఎందుకంటే పరమాత్మ కల్కి అవతారంలో మళ్ళీ భూమి మీదకి అవతారం ఎత్తుతాడు. ఎత్తినప్పుడు ఖచ్చితంగా ధర్మానికే జయాన్ని కల్పిస్తాడు. ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళంతా 3 రాత్రులు 3 పగల్లో చచ్చిపోరు. వాళ్ళు పరమాత్మని సేవిస్తారు, పరమాత్మని చూస్తారు, పరమాత్ముడితో నడుస్తారు, పరమాత్ముడిని పొందుతారు. ఎవరైతే ధర్మానికి విరుద్ధంగా ఉంటారో, ఇవాటి నుంచి మన గుణాలని, అవగుణాలని మనం దాన్ని పట్టించుకోకుండా ఈ అవగుణాలే మంచి గుణాలు అని చెప్పి ప్రాపగండా చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటామో, అప్పుడు ఆ కాలం మళ్ళీ మనం వస్తాం. ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది. ఆత్మకి చావు లేదు. ఆత్మకి చావు పునరావృతం కాని జన్మల నుంచి రాహిత్యం పొందేది పరమాత్మని పొందినప్పుడే. ఆ రాహిత్యాన్ని పొందడానికి కావాల్సింది ధర్మము, నామస్మరణ. మీరు ఏమి చేస్తున్నా సరే భగవాను నిత్యం సంకీర్తన చేయండి. అందుకనే ఏమంటాం, మనం ఏ ఆరాధన చేసిన తర్వాత అయినా కృష్ణార్పణం అంటాం. ఎందుకు? కృష్ణుడికి ఎందుకు అర్పించాలి? ఇక్కడ మనం డబ్బులన్నింటినీ తీసుకెళ్ళి మన బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటున్నాం, లేదా ఏదో ఒక సంస్థలో డిపాజిట్ చేసుకుంటున్నాం. అది ప్రతిరోజు గ్రో అవ్వాలని, దాని వడ్డీ పెరగాలని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఇది ఏదైతే ఉందో అది భగవానుడి దగ్గర మనం డిపాజిట్ చేయడం వల్ల మనం చేసిన ప్రతి పూజని, దానాన్ని, ధర్మాన్ని ఇది నాది, నేను చేశాను అని కాదు, భగవానుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చేశాను, ఇది చేసినది భగవంతుడికే అర్పణ చేస్తున్నాను అని మీరు పెట్టి చూడండి. మీ కుటుంబంలో ఎవరికైనా మృత్యు ఉంటే ఆ మృత్యువుని తొలగిస్తాడు, ఎవరికైనా కష్టం ఉంటే ఆ కష్టాన్ని తొలగిస్తాడు, ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని తొలగిస్తాడు, మీ వ్యాపారంలో ఏదైనా సంకటం ఉంటే ఆ సంకటాన్ని తొలగిస్తాడు ఆ పరమాత్మ వచ్చి. అయితే ఆయన సశరీరంగా వస్తాడా అంటే ఆయన అదృశ్య శక్తి. ఆ శక్తి ప్రతి చోట ఉంది, నాలో ఉంది, మీలో ఉంది, సర్వత్రా వ్యాపించింది, సర్వ జీవుల్లో ఉంది. ఆయన ప్రత్యేకంగా ఒక రూపాన్ని తీసుకుని రావాల్సిన అవసరం లేని ఆత్మ పరమాత్మ. మనకి జీవాత్మతోటి పరమాత్మకి ఎప్పటి వరకైతే సంబంధం కలిగి ఉంటామో అప్పటి వరకే ఈ శరీరంలో మనం జీవించి ఉంటాం. లేకపోతే ఈ శరీరం పరమాత్మతోటే ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే ఇది పంచభూతాల నుంచి వచ్చింది, పంచభూతాలకే అర్పిస్తాం మనం. అప్పుడే మనకి ఈ పంచభూతాల యొక్క రుణం తీరుతుంది. మాతా రుణం, పితృ రుణం, ఋషి రుణం, ఇలా అనేక రుణాలు ఉంటే ఈ రుణాల్లో
మనకి పంచభూతాల నుంచి వచ్చిన ఈ శరీరం వదిలినప్పుడు ఈ శరీరం పంచభూతాలకి అర్పణ చేసినప్పుడు ఆ రుణం తీరుతుంది. కానీ ఋషి రుణం ఎప్పుడు తీరుతుంది? మీరు వాడిచ్చిన పురాణాలు, మంత్రాలు, వేదాలు, అలాగే రకరకాల ఇతిహాసాలు వీటిని పఠనం చేయడం, దాని యొక్క ప్రచారం చేయడం, దాని గురించి మాట్లాడుకోవడం, కనీసం మన పిల్లలకి ఆ విషయాల్ని చెప్పడం వల్ల అయితే మాత్రమే మనకి ఋషి రుణం తీరే అవకాశం ఉంటుంది. ఋషి లేనిది ఇవాళ మనం లేము. ఎందుకంటే మనం సంఘజీవులం. సంఘం ఎలా నడవాలో తెలియజేసింది మనకి ఋషులు. మనం పైకి వెళ్ళి ఆ వేదాలు ఎలా ఉన్నాయో చూడలేదు. చూడాలి అంటే మనకి అంతటి తపశ్శక్తి ఇంకా రాలేదు. కాబట్టి ఆ భగవానుడి వైపు నుంచోవడానికి, నామస్మరణ చేయడానికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో సంకోచించకండి. మీ దగ్గర డబ్బు ఉంటే ఉండుగాక, మీరు బాగా స్టైల్గా ఉంటే ఉండుగాక, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ నామస్మరణ చేయడానికి మీ ఆత్మ శుద్ధంగా ఉందా లేదా, మీ నాలిక శుద్ధంగా ఉందా లేదా, అయ్యో ఇవాళ నేను బయటికి వెళ్ళొచ్చానే, లేకపోతే నేను వాష్రూమ్ వెళ్ళొచ్చానే, నేను స్నానం చేయలేనే, లేకపోతే నేను అలా ఉన్నానే ఇలా ఉన్నానే కాదు. మనస్ఫూర్తిగా భగవంతుడు ఎలాంటి వారిని వరిస్తాడయ్యా అంటే అమాయకులను వరిస్తాడట, ఏమీ ఆలోచించని వాడిని వరిస్తాడట, వాడికి పెద్ద జ్ఞానం ఉన్నా లేకపోయినా పరమాత్ముడే దిక్కు అనే వాడిని వరిస్తాడట. అలాంటి వరించే పరమాత్మ, అంత కిందకి దిగే పరమాత్మని కూడా మనం స్మరించడానికి ఒక్క క్షణం ఆలోచించానే, మనం ఆ క్షణం పోగొట్టుకున్నాం కదా మన జీవితంలో. ఒక్కసారి ఆలోచించండి. వైశ్యులు అనేసరికి ఏంటి అని అంటే కనుక వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం ద్వారా ధనాన్ని సముపార్జించి దేశ రక్షణకి వీళ్ళే, అలాగే ఆధ్యాత్మిక రక్షణకి వీళ్ళే, ఆధ్యాత్మిక చింతన వీళ్ళలోనే ఉంటుంది, వీళ్ళే దీన్ని ప్రచారం చేస్తారు. సంఘంలో ఎక్కడైనా దానం అవసరమైతే వీళ్ళే ముందు ఉంటారు. అలాంటి కులంలో మీరు పుట్టడం మీ జన్మ జన్మల పుణ్యఫలం. కాబట్టి మీరు ఒకసారి నామస్మరణ చేయడానికి భయపడకండి, నామస్మరణ చేయండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై హిందూ, జై హిందూ, జై భారత్, జై భారత్, జై జవాన్, జై జవాన్, జై కిసాన్, జై కిసాన్, జై శ్రీమన్నారాయణ. మన ఒక్క నిమిషం, సారీ. ఉపేందర్ గారు నాకు మంచి ఆత్మీయులు. వారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కళ్యాణాలని, శ్రీమంతాలని, తర్వాత పిల్లల్ని చదివించడం అని చెప్పి, అయ్యప్ప స్వాములు ఎంతమంది దీక్ష తీసుకుంటే వారందరికీ భోజనాలు పెట్టడం అని, ఇలా రకరకాలుగా. ఇదే చెప్పాను, వైశ్యులు అంటే ఏదో ఒక విధంగా సంఘసేవ చేస్తూ ఉంటారు. ఈ సంఘసేవ చేస్తున్నప్పుడు వారి గురించి చెప్పుకుంటే ఏం తప్పులేదు. వారికి దిష్టి తగులుతుందేమో అని కూడా చెప్పకూడదు అనుకున్నాను ఇందాక. కానీ మళ్ళీ ఆయన జై శ్రీమన్నారాయణ ముందుకు రాగానే చెప్దాంలే అనిపించింది. అలాగే మన విష్ణు గారు, వేణు గారు, వేణు కూడా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతి చోట తనదైన శైలిలో తన పనులు తాను చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడూ ముందంజ ఉంటారు. మా రమణయ్య గారు, నేను జిఆర్ స్వాములతోటి చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశాను. దాంట్లో సమిదలు అంటే ఈయన పేరే వచ్చేస్తుంది ఫస్ట్. ఎక్కడి నుంచి వస్తాయి సమిదలు అంటే ఈయన ఫోన్ చేస్తే సమిదలు వచ్చేస్తాయి. అది లారీ లోడ్ కానీ, బండి లోడ్ కానీ, ఏ లోడైనా కానీ వచ్చేస్తాయి అని ఈయనకి ఒక పేరు ఉండిపోయింది జిఆర్ స్వాములలో కూడా. అలాంటి పేరు సంపాదించారు. శ్రీనివాస్ గారు, అలాగే నరసింహగుప్తా గారు, వీరందరూ కూడా అనేక కార్యక్రమాల్లో ఎప్పుడూ నిత్యం ఉంటారు. ఇలాగే వైశ్యుల్లో చాలామంది, ఇవాళ మీ ఆర్య వైశ్య సంస్థ నడుస్తుంది అంటే మీరందరూ చేసే దానము ధర్మము వల్లనే నడుస్తుంది. మీరందరూ యునైటెడ్గా ఉన్నంత మటుకు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. మన సంఘంలో మనకి హిందువులకి ఉండవలసింది ఐక్యత. ఈ ఐక్యత లేదు కాబట్టి మనం కష్టపడుతున్నాం. కాబట్టి దీనిని ఆలోచించండి ఒకసారి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ.